నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. నావికాదళం కోసం 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఇందుకు పచ్చజెండా ఊపింది. ఇది అతిపెద్ద యుద్ధ విమానాల ఒప్పందంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 64,000 కోట్ల విలువైన ఈ ఒప్పందం ఫ్రాన్స్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం మధ్య ఒప్పందం మేరకు అమలు జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంలో 22 సింగిల్ సీటర్, 4 ట్విన్ సీటర్ రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయనుంది. యుద్ధ విమానాల నిర్వహణ, లాజిస్టికల్ మద్దతు, సిబ్బంది శిక్షణ, ఆఫ్సెట్ నిబంధన కింద స్వదేశీ విడిభాగాల తయారీ ఒప్పందంలో భాగంగా ఉంటాయని తెలుస్తోంది. ఒప్పందంపై సంతకం చేసిన 5 ఏళ్ల తర్వాత రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ అందజేస్తుంది. వీటిని తొలుత స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై మోహరిస్తారు. భారత వైమానిక దళంలో ఇప్పటికే 36 రఫేల్ జెట్లు ఉన్నాయి. ఈ ఒప్పందంలో ఐఏఎఫ్ విమానాలకు గ్రౌండ్ బేస్డ్ పరికరాలు, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ప్యాకేజీ కలిసి ఉండే అవకాశం ఉందని రక్షణ వర్గాలు తెలిపాయి. మరోవైపు తిరుపతి, పాకాల, కాట్పాడి డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 1332 కోట్లతో 104 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు పచ్చజెండా ఊపింది. తిరుపతి, పాకాల, కాట్పాడి డబ్లింగ్ పనులతో 35 లక్షల పనిదినాలు లభిస్తాయన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ డబ్లింగ్ పనులతో ఆ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి జరుగుతుందని వివరించారు. తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరికోట, తిరుపతి, పాకాల, కాట్పాడి డబ్లింగ్ ప్రాంతంలో ఉన్నాయన్న కేంద్ర మంత్రి డబ్లింగ్ పూర్తయితే లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తారని పేర్కొన్నారు. 400 గ్రామాల పరిధిలోని 14 లక్షల మంది ప్రజలకు డబ్లింగ్ పనులతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు. తిరుపతి, వెల్లూరు ప్రాంతాలు వైద్య, విద్య హబ్లుగా ఉన్నాయన్న ఆయన ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్, సిమెంట్, స్టీల్ తయారీ కంపెనీలకు కూడా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రాజెక్టులో భాగంగా 17 మేజర్, 327 మైనర్ వంతెనలు వస్తున్నాయని చెప్పిన అశ్విని వైష్ణవ్ 7 పై వంతెనలు, 30 అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. హైదరాబాద్, అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే డీపీఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖను ఆదేశించింది. అమరావతి రింగ్ రోడ్డు నిర్మాణ ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్లాలని సూచించింది. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని హోంశాఖ పేర్కొంది. ఈ మేరకు ఫిబ్రవరి 3న జరిగిన సమావేశం మినిట్స్ను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో మరో రిఫైనరీ ఏర్పాటును పరిశీలించాలని పెట్రోలియం శాఖకు విజ్ఞప్తి చేసింది. విశాఖ, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు కారిడార్ల ఏర్పాటును పరిశీలించాలని రైల్వే శాఖను కోరింది. ఇదే సమయంలో వివిధ శాఖల పరిధిలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయా శాఖలకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. వెనుకబడిన జిల్లాలకు అందించే గ్రాంటుకు సంబంధించి ఏపీకి పెండింగ్లో ఉన్న 350 కోట్ల విడుదల ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆర్థిక శాఖ తెలిపింది. దొగరాజపట్నం పోర్టుకు సంబంధించి పూర్తి ప్రాజెక్టు నివేదిక అందిన తర్వాత ముందుకెళ్తామని ఓడరేవులు షిప్పింగ్ శాఖ పేర్కొంది. ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటైందని, ఈ ఏడాది డిసెంబర్ నుంచి కోచ్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని రైల్వే శాఖ వివరించింది. తదుపరి భేటీలో పోలవరం సహా ఏపీలో విద్యా సంస్థలు, గ్రేవన్స్ సెంటర్ ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చించాలని నిర్ణయించినట్లు హోంశాఖ తెలిపింది. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారుల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో జగన్ పోలీసులను గుడ్డలూడదీసి నిలబెడతారని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎవరు పడితే వారు దుస్తులు ఊడదీయడానికి ఇదేమైనా ఫ్యాషన్ ప్రదర్శన అని మండిపడ్డారు. పోలీసుల మహిళలు కూడా ఉన్నారని, జగన్ చేసిన వ్యాఖ్యలు మహిళా పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పోలీసులకు జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. రాప్తాడు పర్యటనలో కావాలనే గొడవలు సృష్టించి ఘర్షణలు జరిగేలా చేసేందుకే మాజీ సీఎం జగన్ పక్కా ప్రణాళికతో వ్యవహరించారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. జగన్ పర్యటనకు 2 రోజుల ముందు నుంచే ఇలాంటి కుట్రలకు తెరలేపారని ఆమె ఆరోపించారు. గొడవలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో 1100 మంది పోలీసుల్ని మోహరించామన్నారు. అయినా డబ్బులిచ్చే వైసీపీ కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్న మంత్రి, అయినప్పటికీ తాము సంయమనం పాటించామని చెప్పారు. పర్యటన ముగించుకుని రోడ్డు మార్గాల్లో వెళ్లేందుకు ముందుగానే జగన్ నిర్ణయించుకున్నారన్న అనిత, గొడవల్ని సృష్టించి పోలీసులు ప్రభుత్వంపై నెట్టేందుకే హెలికాప్టర్ సమస్య అని నాటకమాడారని తెలిపారు. కాసేపటికి అదే హెలికాప్టర్లో పైలట్ ఎలా వెళ్లిపోయాడని హోంమంత్రి అనిత ప్రశ్నించారు.
ప్రజా రాజధాని అమరావతిలో సొంతింటి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇంటి నిర్మాణ ప్లాన్ను లోకేష్ కుటుంబ సభ్యులకు వివరించారు. ఈ వేడుకను చూసేందుకు వచ్చిన రాజధాని రైతులు కార్యక్రమం ముగిసిన వెంటనే జై చంద్రబాబు, జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు, లోకేష్ వారిని పలకరించారు. చంద్రబాబు, లోకేష్కు రైతులు శుభాకాంక్షలు తెలిపారు. వెలగపూడి గ్రామస్తులు వారికి పట్టు వస్త్రాలు బహూకరించారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే చంద్రబాబు కుటుంబం 5 ఎకరాలు కొనుగోలు చేసి G+1 మోడల్లో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిలోపై నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. నిర్మాణ బాధ్యతను SRR కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించారు. తెలంగాణలోని ప్రజాప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ దిశలోనే తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదల చేసినట్టు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టారు. గత 15 ఏళ్లుగా ఈ ప్రక్రియ చేపట్టకపోవడం ఒకంత ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగించిందని సీఎం అన్నారు. పేద బిడ్డల విద్యపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరాని నేరమని రేవంత్ ఆక్షేపించారు. ప్రతి వ్యవస్థలో జరిగిన ఇలాంటి తప్పిదాలను గుర్తించి సరిచేస్తున్నట్టు రేవంత్ వివరించారు. ముంబై పేరుల కేసు నిందితుడు తహవూర్ రానాను ఈ రాత్రికి లేదా రేపు భారత్కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసి అమెరికా జైలులో ఉన్న రానాను అక్కడి అధికారులు భారత్కు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం అతడిని తీసుకుని భారతీయ అధికారుల బృందం ప్రత్యేక విమానంలో భారత్కు తిరుగు పయనమైనట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున ఆ విమానం భారత్కు చేరుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 64 ఏళ్ల రానా లాస్ ఏంజలస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉండగా తనను భారత్కు అప్పగించొద్దని అతడు వేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. తర్వాత భారత అధికారులు అమెరికా వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేశారు. అనంతరం అతడిని అమెరికా అధికారులు భారత్కు అప్పగించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మోసం చేసి గెలిచిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రపంచం మొత్తం ఈవీఎంల నుంచి దూరంగా వెళ్తుంటే ఒక్క భారత్ మాత్రమే వాటిని వాడటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన ఏఐసీసీ కార్యక్రమంలో ఖర్గే పాల్గొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి 500 సంవత్సరాల నాటి అంశాలను లేవనెత్తుతున్నాయని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం కొందరు ఆశ్రిత పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా అంతం చేస్తోందని ఖర్గే మండిపడ్డారు. అమెరికా సుంకాల విధింపుపై పార్లమెంటులో లేవనెత్తడానికి ప్రతిపక్షాలకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ప్రైవేటీకరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అంతం చేస్తోందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మోదీ ప్రభుత్వం మొత్తం దేశాన్ని అమ్మేస్తుందని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిన మోసాన్ని కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఖర్గే తెలిపారు. తెలంగాణలో నేడు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు జయశంకర్, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రేపు సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్కును చూశారు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడం సహా ఊపిరితిత్తులకు పొగ వెళ్లినందున అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. మార్కు కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేసినందున తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నట్టు వైద్యులు పవన్కు తెలిపారు. ఈ ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి మార్చినట్టు తెలిపారు. మరో 3 రోజులు మార్కును పర్యవేక్షిస్తామని తెలిపారు. ఇటు మార్క్ గాయపడటంపై జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనను ఎంతో కలిచివేసిందని ఎన్టీఆర్ మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు మళ్లీ రచ్చకెక్కాయి. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్దకు ఇవాళ మంచు మనోజ్ రావడంతో పోలీసులు ఇంట్లోకి అనుమతించలేదు. మనోజ్ గేటు ముందే బైఠాయించారు. మనోజ్ వస్తారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు. తన కారు పోయిందని నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్ ఇవాళ మోహన్ బాబు ఇంటి వద్దకు వచ్చారు.
కోర్టు ఆర్డర్ ఉన్నా తనను ఇంట్లోకి వెళ్లనివ్వడం లేదన్నారు. ఇంట్లో 3 శునకాలు ఉన్నాయని అవి ఇవ్వమని అడుగుతున్నారని మనోజ్ భావోద్వేగానికి గురయ్యారు. ఆస్తి కోసం గొడవ పడటం లేదని వ్యాఖ్యానించారు. భారత రిజర్వ్ బ్యాంకు వరుసగా రెండోసారి రుణగ్రహీతలకు ఊరట కల్పిస్తూ ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది. అమెరికా టారిఫ్లతో ఇబ్బంది పడుతున్న ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చేందుకు కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 6.25% ఉన్న రెపో రేటును 6% తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. తద్వారా గృహ, ఆటో, కార్పొరేట్ రుణాలు తీసుకున్న వారికి కొంత భారం తగ్గనుంది. ఫిబ్రవరిలో కూడా రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటును ఆర్బీఐ 6.5%గా అంచనా వేసింది. అంతక్రితం 6.7% జీడీపీ ఉంటుందని అంచనా వేసిన అంచనాలను తాజాగా ఆర్బీఐ సవరించింది. ద్రవ్యోల్బణం 4.2% నుంచి 4%కి తగ్గుతుందని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అసాధారణ అనిశ్చితులను ఎదుర్కొంటోందన్న గవర్నర్ ద్రవ్య పరపతి విధానం స్థిరత్వాన్ని తేవడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా కరెన్సీపై ఒత్తిడి పెరుగుతోందని మల్హోత్రా తెలిపారు. వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉండేలా చూసేందుకు ఆర్బీఐ కట్టుబడి ఉందని వివరించారు.